జగన్ గారు గెలిస్తే ఒక్కసారి ఇమాజిన్ చేద్దాం. జగన్ గారు గెలిస్తే ఏం జరుగుతుంది అనేది జగన్ గారు ఆయన వ్యాఖ్యల్లో కొన్ని ప్రెస్ మీట్లో కానీ కొన్ని చోట్ల కానీ ఆయన మాట్లాడతారు. కాబట్టి జగన్ గారు గెలిస్తే వడ్డీతో సహా ఏంటా వడ్డీ, వీటన్నిటి గురించి మనం మాట్లాడబోతున్నాం. రాష్ట్రం మొత్తం చేయాల్సిన వీడియో కాబట్టి ఫస్ట్ మీరు లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది. అందుకోసమనే మీరు లైక్ చేయండి. లైక్ చేయడం మీ బాధ్యత అంటాను నేను. అంతేకాదు నాకు కూడా మోటివేషన్ ఉంటుంది. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే కనుక పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని, జగన్ గారు గెలిస్తే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రతి ఒక్కరు చూస్తారు నాతో సహా. జగన్ గారు కొన్ని ప్రెస్ మీట్లో ఈ మధ్య కాలంలో మొత్తం మాట అన్నీ మారాయి. ఒక్కసారి విందాం ఏం మాట్లాడుతున్నారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి పైన అయినా సరే, మా పార్టీకి చెందిన గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న నాయకుల పైన అయినా సరే, చివరకు సోషల్ మీడియా కార్యకర్తల పైన అయినా కూడా ఇవి సేమ్ మోడస్ ఆపరండి. తప్పుడు ఫిర్యాదులు, తప్పుడు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో కేసులు పెట్టడం, ఇంకా పెడుతూనే ఉన్నారు. ఇదే సాంప్రదాయం నేను అడుగుతా ఉన్నా. ఇదే సాంప్రదాయం రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దెబ్బలు తిన్న వీళ్ళు, దెబ్బ తగిలిన వీళ్ళు, దెబ్బలు తిన్న వీళ్ళు ప్రతిచర్యగా వీళ్ళు కూడా ఇదే చేయడం మొదలెడితే మీ పరిస్థితి ఏమిటి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీని. చంద్రబాబు నాయుడు గారు వేసిన విత్తనం, తప్పుడు విత్తనం చెట్టు అవుతుంది. తప్పుడు సాంప్రదాయం గన మానకపోతే ఎవరి చేతుల్లోనూ ఉండదు వ్యవస్థ. చాలా అంటే చాలా తప్పు చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. రోజు దెబ్బ తగిలిన ప్రతి ఒక్కడు రేపు పొద్దున ఇదే కొనసాగిస్తే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏమిటి, తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటి? ఎల్లకాలం ఇవే రోజులు ఉండవు. ఈరోజు పైన మీరున్నారు, మొన్న 4 ఏళ్లకు 3 ఏళ్లకు కిందికి మీరు వస్తారు, మేము పైకి పోతాం. కానీ మీరు చేసే ఈ తప్పుడు సాంప్రదాయం రేపు విషవృక్షం అవుతుంది. నేను చెప్పినా కూడా మా వాళ్ళు రేపు పొద్దున వినే పరిస్థితి ఉంటుంది. ఇది వెరీ స్ట్రాంగ్ వార్నింగ్. దెబ్బ తగిలినోనికి ఆ బాధ తెలుస్తుంది. చంద్రబాబు ఇప్పుడైనా మేలుకో, తప్పు తెలుసుకో, తప్పుడు సాంప్రదాయాన్ని సరిదిద్దుకో. వింటున్నాం కదా, ఇంకో మాట ఉంటుంది, ఇంకా ల్యాగ్ అవుతుందని చెప్పి ఆపేశాను. కానీ ప్రతిదీ కూడా వడ్డీతో సహా చెల్లిస్తాం. ఏంటా వడ్డీ అనేది నేను మిమ్మల్ని అడుగుతున్నా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ పార్టీ నాయకుల్ని ఒక్కొక్కరుగా మ్యాక్సిమం అందరి మీద కేసులు అయితే పెట్టారు. చాలా మందిని జైల్లో వేశారు. సోషల్ యాక్టివిస్టులు వైసీపీ తరఫున ఉన్న వాళ్ళని చాలా మంది అరెస్టులు చేశారు, లోపలేశారు. మన వాళ్ళు కాదు, ఊరికి ఒక కేసు చెప్పరా, ఒక రకంగా కాదనమాట. వైసీపీలో ఎంతమంది అరెస్ట్ అయ్యారంటే వల్లభనేని వంశీ గారు కానీ, నందిగం సురేష్ గారు కానీ, పోసాని గారు కానీ, అలాగే కొమ్మినేని కానీ, అలాగే కొడాలి నానిబాయిని కానీ, జోగి రమేష్ కానీ, అబ్బాయి చౌదరి కానీ, మిథున్ రెడ్డి కానీ, దేవినేని అవినాష్ కానీ, జోగి రాజీవ్ కానీ, పేరు నాని గారు ఆయన పైన కేసులు పెట్టడం కానీ, తలసేల రఘురామ్ కానీ, ఎంవి సత్యనారాయణ కానీ, తర్వాత ఎక్స్ఎమ్మెల్యే పెదకొరపాడు నంబూరి శంకర్రావు గారు కానీ, అలాగే బ్రహ్మనాయుడు కానీ, మాజీ ఎమ్మెల్యే శివ గారి, రాజ్కుమార్ కానీ, అలాగే కృష్ణవేణి సోషల్ మీడియా యాక్టివిస్టులు. అలాగే వీళ్లే కాదు, కొంతమంది మోకాల మీద కూర్చోబెట్టుకోవడం ఇంటూరు రవికిరణ్ కానీ, పిన్నెల్లి గ్రామంలో కొంతమంది గ్రామస్తులు కానీ, అలాగే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వెంకటకృష్ణారెడ్డి కానీ, ఇలాగా పర్యటనలు, జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఏవైతే సాగాయో ఏంటి, ఆ పర్యటనలన్నిటి గుంటూరులో మిర్చి రైతులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కానీ, వాళ్ళకి మద్దతు ధర తెలియజేయడానికి వెళ్ళినప్పుడు కానీ, పొగాకు రైతులు వాళ్ళ కొనుగోలులో మద్దతు ధర తెలియజేయడానికి కానీ, అలాగే మామిడి రైతులు వాళ్ళు పడే కష్టాలు తెలుసుకోవడానికి వెళ్ళినప్పుడు కానీ, అలాగే రెంటపాళ్ళకి వెళ్ళినప్పుడు 1 కాదు 2 కాదండి అసలు ఏంటి ప్రతి పర్యటనలోని కేసులు ఏంటి, మ్యాక్సిమం వైసీపీ నాయకుల మీద అందరి మీద కేసులు ఉన్నాయి.
కాబట్టి ఇదే పద్ధతి, ఇదే పరిస్థితి మీరు ఇంకా కొనసాగించాలనుకుంటే మరలా ఇంకొక 3 సంవత్సరాల్లో మేము పైకి వస్తాం, మళ్ళీ అప్పుడు మీ పరిస్థితిని ఆలోచించుకోండి. దెబ్బతిన్న వేళ్ళు నేను చెప్పినా సరే నా మాట కూడా వినరేక అని ఒక ఎలాంటి ఒక వార్నింగ్ అయితే కనుక పాస్ చేస్తాడేమో జగన్మోహన్ రెడ్డి గారు అని అనిపిస్తుంది నాకు. కాబట్టి అంతేనా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి నైజం అది కాదా, లేదు ఆగుతారనా లేదా ఆపుతారనా, ఏదైనా బెదిరింపు మాత్రమేనా, లేదు ముందర కాళ్ళకి ఏమైనా బంధం వేస్తాడా, ఇప్పుడు ఎలా అంటే కానీ వాళ్ళు కొద్దిగా గొప్ప స్లో అవరో లేదా 4 సంవత్సరాలు కేసులు పెడతానే ఉంటారో అనే ఏమన్నా ఒక స్ట్రాటజీ ఏమన్నా ప్లే చేస్తానా జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక రకమైనటువంటి కొన్ని ఆలోచనలు అయితే కనుక చాలా మందిలో ఉన్నాయి. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది ఏంటంటే ఒక సబ్స్క్రైబర్ నా పెట్టాడు, అన్న ఇదేం లేదన్నా జగన్మోహన్ రెడ్డి మంచోడు, ఏమైనా వచ్చి రాగానే మళ్ళీ అన్నీ మర్చిపోతాడో, ప్రజలు అంటాడో, సంక్షేమ పథకాలు అంటాడో, అభివృద్ధి అంటాడో, మిగిలిన ఏముండదన్నా ఇదంతా ఏముండదన్నా అని ఒక సబ్స్క్రైబర్ కామెంట్ పెట్టాడు. నాకు చదివితే చాలా విచిత్రం అనిపించింది. ఇలా కూడా జరుగుతుంది అంటావా అని. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా వడ్డీతో సహా చెల్లిస్తానంటాడు కదా, అంటే ఎవరెవరైతే అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టారో వాళ్ళ మీద కేసులు పెడతాడా, తిరిగి మళ్ళీ వీళ్ళందరూ అరెస్ట్ అవుతారా, ఎవరెవరైతే పోలీసులు కావాలని డ్యూటీని మాని ఏంటి ఒక కూటమి కార్యకర్తలాగా పనిచేస్తున్నారని అంటున్నాడో పోలీసుల మీద కూడా చాలా వార్నింగ్ అయితే ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి వాళ్ళందరి విషయంలో కూడా ఆలోచిస్తాడా, అప్పుడు ఖచ్చితంగాను పనిష్మెంట్లు ఉంటాయా, వడ్డీతో సహా చెల్లిస్తాడా, ఏంటి రిటైర్ అయిపోయి ఎక్కడో ఉన్నా సరే తీసుకొచ్చి మరీ పిలిపించి మరీ పనిష్మెంట్లు ఉంటాయని చెప్పన్నాడు కదా. కానీ ఏం జరగబోతుంది జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే, ఒక్క మాట అండి, ఇవన్నీ చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఫిక్స్ అయిపోయాడా, ఖచ్చితంగా నేనే వస్తానని, ఆయనే గెలుస్తాడని ఫిక్స్ అయిపోయాడా అనేది నాకు అర్థం కావట్లేదు. మీ అభిప్రాయం అంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే కనుక లైక్ చేయండి, వీడియోని ఎక్కువ మందికి షేర్ అవ్వాలి కదా, కాబట్టి షేర్ చేయండి, కుదిరితే మన ఛానల్ పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.